అసలు వంటక లేదయ్యా. ఓ అదే తెస్తాం తెస్తాం. ఏమిటి, ఏం తెస్తారు? గోంగూర. గోంగూర. ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం ఫ్రై చేసేయండి. డీప్ ఫ్రై చేసుకుని ఊరిగా మీకు స్పైసీ కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయ ఒకటి అందులో పాడేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం అదే ఆయిల్లో, హీట్లో ఉన్న ఆయిల్లోని 4-5 ఎండుమిరపకాయలు వేసి ముక్కలు చేసి ఫ్రై చేసుకుని అవి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని మనకు కావాల్సింది పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి అందులో మన కరివేపాకు ఏదైతే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం వేసి ఆ ఒక జీలకర్ర కొంచెం పసుపు వేసి అందులోనే కుదిరితే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ పొడి ఏదైతే ఉందో మనం ముందు చేసుకున్న పొడిని కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేయొద్దు. కింద స్లిమ్లో అన్న పెట్టండి, కుదిరితే ఆపేయండి. ప్యాన్ హైలో ఉంటే కనుక ఆపేసి దాన్ని కలుపుకోండి. ఎందుకంటే ఆయిల్లో కలిపితేనే ప్రతి రైస్కి అది అంటుకుంటుంది, లేదంటే కనుక కలవదు, రైస్ సరిగ్గా కలవదు. సో మొత్తం అది చూసుకున్నాక కాసేపు మళ్ళీ పొయ్యి వెలిగించి కొంచెం అన్నం ఫ్రై అయ్యే వరకు, కొంచెం ఫ్రైడ్ రైస్లో ఫ్రై అయ్యే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోండి, ఎక్కువసేపు కాదు. నెక్స్ట్ దాన్ని ప్లాటర్లో తీసి కొంచెం సాల్ట్, మనకు కావాల్సిన తగినంత కొంచెం సాల్ట్ వేసుకుని అది ప్లాటర్లోకి తీసుకోవాలి. దీని మీద గార్నిష్ కింద కొరియాండర్ మాత్రం వేసుకోవచ్చు, కానీ కరివేపాకు టేస్ట్ని అది డామినేట్ చేస్తుంది కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నాను. దట్ ఈస్ ద కర్రీ లీఫ్ ఫ్రై.